పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో మాదిగలకు అన్యాయం చేసిన రాజకీయ పార్టీలు మాదిగ సామాజిక వర్గం పట్ల వైఖరిని తెలపాలని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ మాదిగ డిమాండ్ చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో 3 ప్రధాన పార్టీలు మాదిగలకు టికెట్ కేటాయించకుండా అన్యాయం చేశాయని అన్నారు. 3 అభ్యర్థులు మాదిగ సామాజిక వర్గానికి ఏం చేశారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో పార్టీల వైఖరి, అభ్యర్థుల వైఖరిని ప్రకటించాలని, లెదర్ పార్క్ ఏర్పాటుకు కృషి చేయాలని, అంబేద్కర్ అభయాస్తంలో ఇందిరమ్మ ఇళ్లలో మాదిగలకు మొదటి ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్పొరేషన్లకు చైర్మన్లను ఎప్పుడు నియమిస్తారో తెలపాలని కోరారు. ఈ నెల 21న రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. మాదిగ దండోరా పెద్దపల్లి జిల్లా కన్వీనర్గా కండే కుమారస్వామిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దానితో పాటు పెద్దపల్లి పార్లమెంటు స్థాయిలో అత్యధిక జనాభా కలిగినటువంటి మాదిగల న్యాయమైన డిమాండ్ల విషయంలో పార్టీల వైఖరి తేలాల్సినటువంటి సమయం వచ్చిందని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలు మాదిగలను కేవలం ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నాయే తప్ప మాదిగల హక్కుల కోసం ఇప్పటి వరకు ఎవరు కూడా నోరు విప్పి మాట్లాడలేదు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో 3 అభ్యర్థులు కూడా ప్రధాన పార్టీల 3 అభ్యర్థులు కూడా మాదిగేతరులే కాబట్టి ఆ 3 అభ్యర్థులు ప్లస్ వాళ్ళ పార్టీలు మీరు మాదిగలకు ఏ డిమాండ్లు నెరవేరుస్తారో స్పష్టం చేయాలని చెప్పేసి మేము మాదిగ హక్కుల దండోరా తరపున డిమాండ్ చేస్తున్నాం. దాంట్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని మేము ఈ సందర్భంగా ఒక డిమాండ్ చేస్తున్నాం. మీరు దళిత బంధు స్థానంలో అంబేద్కర్ అభయహస్తం పేరు మీద ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇస్తామనేటువంటి పేరు మీద ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు కదా, ఆ పథకం ఎప్పటి నుండి అమలు చేస్తారో కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. ఆ అమలులో మాదిగల పాత్ర ఏందో కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విలేకరుల సమావేశంలో ఎంహెచ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్లూరి శ్రీనివాస్, జిల్లా కన్వీనర్ కండే కుమారస్వామి, నాయకులు కడారి రమేష్, వడ్లకొండ సంజయ్, అటకపురం సమ్మయ్య, ఈరెల్లి రాజు, బొల్లి బాబన్న, రాంబాబు, సుమన్ తదితరులు పాల్గొన్నారు.